జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. దత్తావతారమైన శ్రీగురుడు నివసించిన పవిత్ర క్షేత్రం శ్రీ గాణగాపురం. అక్కడ ఆయన సంగమంలో స్నానము, గ్రామంలో భిక్ష చేస్తూ మఠంలో నివసించి తమ అవతార కార్యం సాధించబోయే ముందు తమ నిర్గుణ పాదుకలను శాశ్వతంగా ప్రతిష్ఠించారు. అందుకని ఆ పవిత్ర క్షేత్రంలో మహిమ నలివిక అందని చెప్పాలి. అట్టి పవిత్ర క్షేత్రాన్ని శుభ్రంగా ఉంచాలనే సంకల్పం శ్రీ సాయి మాస్టర్ భక్తులకు కలగటం ఎంతో ఆనందదాయకమైన విషయం. అయితే సంకల్పం కలగటం ఒక ఎత్తు, దాన్ని అమలుపరుచుకోవాలని కార్యదీక్ష పొందడం మరొక ఎత్తు అయితే దానికి అనుకూల పరిస్థితులు సమకూరడం ఇంకొక ఎత్తు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఎన్నో కోట్ల మంది నిరంతరం ఇప్పటి వరకు శ్రీగురుని సేవిస్తున్నారు. కానీ ఇట్టి సేవ చేసుకునే అదృష్టం మనకు లభించడానికి శ్రీ మాస్టర్ గారి యొక్క అనుగ్రహమే కారణం. వారి అనుగ్రహం లేనిదే ఎంతగా సంకల్పించినప్పటికీ, మరి ఎంతగానో ప్రయత్నించినప్పటికీ కూడా అట్టి అవకాశం లభించదు అన్నది అక్షర సత్యం. అయితే శరీరంతో సేవ చేయటం మాత్రమే చాలదు. నోటితో భజన చేస్తూ మనసులో ఆయన స్మరణ చేసుకోవాలి. అంటే మనస వాచ కర్మణ ఆయన సేవ చేయాలన్నమాట. అప్పుడే ఆ సేవ సార్థకమవుతుంది. ఈ సేవలో ఎంతోమంది శ్రీ సాయి మాస్టర్ భక్తులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా పాలు పంచుకుంటున్నారు. కనుక అట్టి అవకాశాన్ని లభింపజేసినందుకు, అంతటి అదృష్టాన్ని మనకు ప్రసాదించినందుకు పూజ్య శ్రీ భరద్వాజ్ మాస్టర్ గారికి, శ్రీగురుడైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి గారికి అనుక్షణము కృతజ్ఞతలు తెలుపుకోవటం మన కర్తవ్యం. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్.